యొక్క శక్తిని గురించి మనం Today God has చూసుకుందాం. kept certain weapons for the children of God దేవుని యొక్క బిడ్డలకి ఒక ఆయుధంలా to ఉంటుందండి. use it for our healing and for our protection. మన రక్షణ కొరకు అదే విధంగా మన స్వస్థతకి అది చాలా ఉపయోగపడుతుందండి. Say aloud, hallelujah. హల్లెలూయా. I don't you see the Punjabis, the good Sikh people, Punjabi people. పంజాబీ పీపుల్ ప్రజలు ఉంటారు కదండి. They will have one kirpan. Kirpan is a small sword. ఓహో కత్తి చిన్న ఆ, కత్తి. వాళ్ళకి ఒక చిన్న కత్తి ఉంటుందండి వాళ్ళ దగ్గర ఎప్పుడు. Their faith tells them you must carry that katti wherever you go. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఆ కత్తి వాళ్ళు It తీసుకుని is వెళ్ళాలి. religious, but at the same time it's a weapon of defense for them. అదొక ఆరాధన, అట్లానే వాళ్ళ రక్షించుకోవడానికి అదొక ఆయుధం. Hallelujah. So also God has kept for us certain weapons. దేవుడు ఎందుకు ఆయుధాన్ని ఇస్తాడు అంటే God has given us certain weapons. మనకు ఒక ఆయుధం ఇచ్చి We అన్నాడు. must use them for our healing మన స్వస్థత కోసం దాన్ని and మనం for our protection. ఉపయోగించుకోవాలండి. Say aloud, hallelujah. హల్లెలూయా. Today we find many servants of God anointing people with anointing oil. చాలా ఆరాధనలో కూడా పరిశుద్ధ Many anointed servants of God anoint people సేవకులు. with anointing oil. చాలా మంది సేవకుల్ని పరిశుద్ధ తైలంతో దేవుడు అభిషేకించి Why do ఉన్నాడు. they do that? ఎందుకు అలా చేస్తారంటే Go into Mark's Gospel chapter 6 మార్కు సువార్త 6వ అధ్యాయము verse 13. 13వ వచనము. Here we find the disciples, మనం అక్కడ చూసినట్లయితే they are శిష్యుల్ని anointed with oil all who were sick and healed them. అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకుల రోగాలను స్వస్థపరచుచుండిరి. Hallelujah. హల్లెలూయా. What they did, they anointed people with anointing oil పరిశుద్ధ తైలం వాళ్ళకి రాసి and ప్రజలకి they healed them. వాళ్ళని స్వస్థపరిచేవారు. Today we must understand, మనం అర్థం చేసుకోవాలి. whenever we anoint people with anointing oil, పరిశుద్ధ తైలంతో ఎప్పుడైతే మనం ప్రజల్ని unclean పరిశుద్ధపరుస్తామో spirits leave, సాతాను శక్తి వదిలిపోతుంది. unclean spirits, అపవిత్రాత్మ apavitra atma, అపవిత్ర ఆత్మ it will go away దూరంగా వెళ్ళిపోతుందండి. and అపవిత్ర the ఆత్మ sickness in the bodies will get healed. తన ప్రజలకున్న అనారోగ్యము స్వస్థపరచబడుతుంది. Say aloud, hallelujah. హల్లెలూయా. We find in Luke's Gospel chapter 11 మనము లూకా సువార్త 11వ అధ్యాయంలో and verse చూసినట్లయితే 14, 14వ వచనము we find Jesus saying, అక్కడ యేసయ్య చెప్తున్నారు. read that verse for me someone, Luke chapter 11 verse 14. ఒకప్పుడు ఆయన ఆ. మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహము ఆశ్చర్యపడెను. Amen. So you'll find Jesus casting out demon from a man who could not speak. మూగదయం. ఇక్కడ ఎవరైతే మూగ